ప్రతి క్రైస్తవులకి ఎవరికైనా దేవునిపై ఆధారపడడం అంటే అది చాలా పెద్ద టాస్క్ లా ఫీల్ అవుతారు. మనుషుల దగ్గర నువ్వు కార్చే కన్నీరులో ఒక 3/4 నువ్వు దేవుడి దగ్గర కార్చగలిగితే మనుషుల దగ్గర నువ్వు కన్నీరు కార్చక్కర్లేదు. దేవుడు పాదాలు పట్టుకొని అనుభవం నీకుంటే నువ్వు మనుషుల పాదాలు పట్టుకోక్కర్లేదు. ఎలాంటి శ్రమలో ఉన్నా పోరాటం, కష్టం, నష్టం, బాధ ఇవన్నీ ఉండవు. నువ్వు క్రైస్తవుడి, నీ లైఫ్ బిందాసుగుంటుంది, నువ్వు కాలు కింద పెట్టావు నేను అస్సలు చెప్పను. శ్రమలు, పోరాటాలు, యేసు ప్రభు ఉన్న ఓడలోనే తుఫాను ఎగిసిపడింది. తుఫాను అనే శ్రమలు, తుఫాను అనే కష్టాలు, తుఫాను అనే కన్నీళ్ళు, వేదన, పోరాటం అన్నీ వస్తాయి. దేవుడు నీతో ఉన్నాడని ప్రతి క్షణం రూఢిపరుస్తూనే వస్తాడు. ఎప్పుడు రూఢిపరుస్తాడు, ఎప్పుడు ఆ మేనిఫెస్టేషన్ జరుగుతుంది అంటే నువ్వు నోరు తెరిచి యేసే అని పిలిచినప్పుడే. యేసేని ఆశ్రయించే అనుభవం ఉంటే నీపై ఎంత తుఫాను ఎగిసిపడినా ఆయన ఆ తుఫాను చూసి ఏమంటాడు తెలుసా? ఏయ్ నిమ్మలం అయిపో అంటాడు. నా పోరాటానికి ఒక ముగింపు, నా శ్రమకు ఒక ముగింపు, నా ఏడుపుకు ఒక ముగింపు, నా అవమానానికి ఒక ముగింపు, నా మానసిక ఒత్తిడికి ఒక ముగింపు. అంటే ఆ ముగింపు ఎక్కడి నుంచి వస్తుందంటే మనం ఆరాధిస్తున్న దేవుని యొద్ద నుండే వస్తుంది.